గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది మరికొన్ని రోజుల్లో. అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరికీ కూడా మంచి ఉత్సాహం వచ్చేస్తుంది, బంగారం కొనుక్కోవాలి ఇంకా అని చెప్పి. కానీ వాస్తవానికి బంగారం కొనకూడదు, ఏదైనా దానం చేయాలి ఆ రోజున అని అంటుంటారు. అసలు వాస్తవం ఏంటి? ఆ రోజు ఏం చేయాల్సి ఉంటుంది? ఆడవాళ్ళకి ఆనందకరమైనటువంటి రోజు, అందాన్ని కొత్త అందాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజు. మగవాళ్ళు ప్రాణాంతకమైనటువంటి రోజు, జేబులు ఖాళీ అయ్యే రోజు కాబట్టి. ఖాళీ అయ్యే రోజు. ఓకే. కార్డ్స్ మొత్తం కూడా స్వైపింగ్ మిషన్ కూడా పడిపోయే రోజు అంతే చివరికి. అవును. అక్షయ తృతీయ. అక్షయం అంటే ఏంటి నాన్న? వృద్ధి పొందేటువంటిది. సంస్కృతంలో అహా నహ కహ అనేటువంటి శబ్దాలకి లేదు, రాదు, కాదు అనేటువంటి శబ్దాన్ని ఇస్తూ ఉంటుంది. క్షయం అంటే నాశనం. నాశనం లేనటువంటిది అక్షయం. అందుకని మనం అక్షయ పాత్ర అంటూ ఉంటాం. భారతంలో కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఎంత తీసినా తరగనటువంటి ధనం. ఏది అది వస్తువు, ఏ వస్తువైనా కావచ్చు, దాంట్లోంచి ఒకటి తీసామంటే ఇంకోటి పుట్టుకొస్తుంది. మరి అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాలా? బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహించేట్లయితే అసలు లక్ష్మీదేవి మిగిలిన వాళ్ళని అనుగ్రహించే పరిస్థితి ఉండదు. అవును. వాడు బంగారం కొనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు బీదవాడు కానీ ఉండిపోవాలి. కానీ మన హిందూ ధర్మంలో దేవత ఆరాధన చేస్తే ఎంత బీదవాళ్ళైనా అధిక ధనవంతులు అవ్వచ్చు. అలాగే ఆధ్యాత్మికతలో కూడా ధనవంతులు అవ్వచ్చు, భక్తిలో కూడా ధనవంతులు తప్పనిసరిగా. ఇక్కడ అక్షయ తృతీయ అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి, అక్షయ పాత్రకు అధిపతి లక్ష్మీదేవి కదా. కాబట్టి ఆ రోజు బంగారం కొంటే కొంటూనే ఉంటాం అనుకుంటారు సంవత్సరం అంతా కూడా. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న, అసలు ఆడవాళ్ళే బంగారాలకు బంగారం దేనికి నాన్న? తప్పించుకున్నామే కదా. ఇక్కడ బంగారం కొనటం వల్ల చాలా మంచిది. ఎన్ని గ్రాములు కొంటే అంత మంచిది. ఎవరికి? బంగారం షాపుల వాళ్ళకి, మనకు కాదు. వాళ్ళు బాగుపడతారు కదా. అవును. క్యూ అసలు ఎట్లా ఉంటుందంటే కిటకిటలాడిపోతుంటారు. అవును అవును. విడి రోజుల్లో పోతే కూర్చోబెట్టి కాఫీనో టీనో కూల్ డ్రింకో ఇచ్చి మాట్లాడేటువంటి సేల్స్ మ్యాన్లు కూడా ఆ రోజున నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు పక్క తప్పనట్టు. అంతే. అవును. అంత బిజీగా. వీటిల్లో ముఖ్యంగా నాన్న కొన్ని ఆచారాలు తెస్తున్నారు మన వాళ్ళు. చీరలు పెట్టండి ఆడపడుచులు కానీ ఒకటి తెస్తారు మధ్యలో. ఒక కొడుకు ఉన్నవాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి, ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు 2 కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి ఒక ఆచారం తీసుకొచ్చారు కొన్ని రోజులు. అంటే కొత్తవన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని ఎక్కువగా బయటికి అసలు వితౌట్ సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు. మహానుభావులు. ఆడవాళ్ళ నోట్లో ఆవగించకూడదు నాందని చెప్పి ధర్మరాజు శాపం పెట్టాడు. అవునా? ఇక్కడ ఒక్క మాట ఎవరికన్నా తెలిసిందంటే, ఏమే ఇది విన్నావా అని చెప్పి వీళ్ళ పక్కకి, వాళ్ళ పక్క నుంచి వాళ్ళ పక్కకి, ఇది అంటే ప్రాంతం, రాష్ట్రం, దేశం, ఈ మధ్య కాలంలో విదేశాలకు కూడా పాకుతుంది ఇదే విషయం. అక్కడ వాడు కూడా పాపం డబ్బులు పంపించి చీర పెట్టాలంటే ఆడపడుచుకి అని చెప్పి చీర పెట్టాలి. దగ్గరలో మేము లేము కదా అని. లేము కదా. మంచిదే, కాదని అది వేలం వెరిగా కొంటే షాపుల వాళ్ళకి మంచిది. ఎప్పుడైతే సేల్స్ డౌన్ అవుతుందో ఇట్లాంటి కొత్తవి ఒక్కటి సృష్టిస్తారు. అవునవును. అది అసలు యూట్యూబ్లో రావు, టీవీలో రావు, దేంట్లో రావు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత వింత జరిగింది అని చెప్పి అప్పుడు వీడియోలు వస్తాయి కదా. అవును అవును. అట్లానే బంగారం కొనడం అనేది అక్షయ తృతీయ రోజున ప్రధానమైనటువంటి అంశం కాదు నాన్న. అసలు ఇంట్లో ఉన్న బంగారానికి పూజ చేస్తే బంగారం కొనుక్కునేటువంటి శక్తిని ఇస్తుంది అమ్మవారు. అంటే ఇంట్లో ఉన్న మన పాత బంగారానికి ఎప్పుడు కూడా అంటు అనేది ఉండదు నాన్న. మనం ఆభరణాలు వేసుకుంటాం, మరలా కడిగి దేవతలకి వేయవచ్చు. అందుకని మనం అన్నం తినే కంచం ఉంటుంది నాన్న, వెండి కంచం,
దాంట్లో బంగారు పువ్వు ఉంటుంది ఒకటి మధ్యలో. మ్మ్. ఎందుకు ఉంటుంది? మైల అనేటువంటిది వెండికి కూడా అంటకుండా ఉండేందుకు బంగారు పువ్వు ఉంటుంది. ఓ ఇప్పుడు ఇంటి యజమానికి వెండి కంచం పెడతాం, అవును. తింటారు, తిన్న తర్వాత కూడా కడిగితే మళ్ళీ దాన్ని దేనికైనా వాడుకోవచ్చు. అంత పవిత్రమైంది ఆ బంగారం పువ్వు ఉంటే. ఓకే. దాని మీద వేడి వేడి అన్నం పెడితే ఏమవుతుంది? బంగారం కొద్ది కొద్ది కరుగుతుంది, లైట్ కరుగుతుంది. అది అన్నం తింటూ ఉంటే మగవాళ్ళకి ఏమవుతుంది? శరీర ఛాయ పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది తప్పనిసరిగా. అంత పవిత్రమైనది, శక్తివంతమైనది బంగారం. అలాగే ఈ బంగారం ఇంట్లో ఉన్నది వాడుకున్నది దేవతలకు వేయటంలో, కడిగి వేయటంలో తప్పు లేదు. లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంకొక విచిత్రం కూడా ఏంటంటే, మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, బంగారం రేట్లు తగ్గబోతున్నాయి. మొన్న మధ్య కూడా ఏదో మనం మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయం. అవునా? ఏప్రిల్ 30వ తారీఖు నుంచి జూలై 30 వరకు రేట్లు తగ్గబోతున్నాయి. ఏప్రిల్ 30 తగ్గాలని గ్యారంటీ లేదు, కాబట్టి ఆ రోజు కొనకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. ఏప్రిల్ అంటే మే 1 తారీఖు నుంచి దాదాపు జూలై 30వ తారీఖు వరకు 55,000 56,000 రూపాయలకి బంగారం పడిపోబోతుంది. 93,000 రూపాయలు ఇప్పుడు ఉంది. అవును, 60,000 లోపలే ఉంటుంది నాన్న బంగారం రాబోయే ఈ 3 నెలలు మాత్రం. మే, జూన్, జూలై ఈ 3 నెలలు 60,000 లోపలికి రాబోతుంది. మరి ఇప్పుడు గ్రాము 10,000 పెట్టుకుంటారా? ఒక్క 2 రోజులు అయితే అదే 10,000 2 గ్రాములు వస్తుందిగా, అంతే దగ్గరగా. అవును, అంటే జనాలందరూ ఏంటంటే నిజంగా 90,000 ఉన్నది సగానికి సగం ఎలా పడిపోతుంది, ఇదంతా ఫేక్ అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య మనం యూట్యూబ్ లో అంతా చూస్తున్నాం, 56,000 బంగారం వస్తుందంట అని చెప్పి. మధ్యలో 2 రోజులు ఏదో ఒక 200 దిగింది, మళ్ళీ పెరిగేసరికి ఇంకా తగ్గదు అనుకుంటున్నారు. ఏప్రిల్ 30 నుంచి గ్రహస్థితి, డాలర్ రేట్లు తగ్గుతాయి, డాలర్ వాల్యూ పడిపోతుంది, దానివల్ల బంగారం వాల్యూ పడిపోతుంది. కొనుగోలుదారులు తగ్గుతారు ఇంకా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా. కాబట్టి నిజంగా ఒక మాట చెప్పాలంటే, నేను చేస్తున్నది ఒకటే, నా దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేస్తుంది ఇప్పుడున్న రేట్కి. రేపు మే 1 తర్వాత ఇప్పుడున్న బంగారం 10 గ్రాములు ఉంది అనుకోండి, అమ్మేశాను అనుకోండి, 1,00,000 రూపాయలు దగ్గర వస్తాయి నాకు, 95,000. రేపు మే 1 తర్వాత కొనుక్కుంటే ఇదే 90,000కి నాకు ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది. అవును, జూలై 30 తర్వాత ఇంకా రేట్లు పెరుగుతాయి, 1,00,000 రూపాయలు దగ్గర అవుతుంది. ఇప్పుడున్న 93,000కి ఇంకో 7,000 పెరుగుతాయి, 1,00,000 రూపాయలు అవుతుంది. సో అప్పుడు నాకు బంగారం వాల్యూ పెరుగుతుంది కదా. నేను చేయబోతుంది ఇదే, అందరూ చేయమని కాదు నేను చెప్తుంది. నేను చేస్తున్నది అయితే నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తున్నా. నా మీద నమ్మకం పెట్టుకుని నేను అమ్మేశారు, మీరు చెప్తే అమ్మేశారు మాత్రం అనకండి దయచేసి. యుద్ధానికి రావద్దు నా మీద. సో కాబట్టి బంగారం ఆ రోజున కొనుక్కోవాల్సిన అవసరం లేదు, నిజంగానే కొంటాం. డబ్బు లేనటువంటి వాడు అప్పు తీసుకొచ్చి అది బంగారం కొనుక్కొచ్చి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తాకట్టు పెట్టి అక్కడ వడ్డీలు కట్టి ఇక్కడ అప్పు తీసుకొచ్చిన వడ్డీలు కట్టి చివరికి అక్కడ వడ్డీలు కట్టలేక ఆ బంగారం ఆక్షన్లో వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళకి వడ్డీ కడుతూనే ఉండాలి. చివరికి వీళ్ళకి అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నందుకు వీళ్ళకి మిగిలేదు ఏంటంటే 10,000 రూపాయలు అప్పు మిగులుతుంది. వాస్తవం, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళలో ఏంటి, పక్కవాడు కొంటే రిక్షా దుక్కే వాళ్ళ ఆవిడైనా సరే పక్కవాడు కొనుక్కుంటే గ్రామం కొనుక్కుంటే బాగుంటుంది కదా, కొనుక్కుందాం అనుకుంటారు కనీసం. అవునా? ఇప్పుడు అదైనా తక్కువ లేదుగా. అవును, అవునా? 1/2 గ్రామం అదైనా 5,000 రూపాయలు. మరి ఒకప్పుడు ముక్కు పుల్లలు అంటే 1,500 1,000 రూపాయలు. ఏ ఊరికి 300 400 అన్న. అవునవును, బంగారం మా చిన్నప్పుడు మేము చూసింది అయితే 8 గ్రాముల బంగారం సెవరీ అంటారు దాన్ని, 10 గ్రాములు తులం అంటాం, 8 గ్రాములు సెవరీ బంగారం అంటాం. సెవరీ బంగారం నేను చూసిన రేట్లు మొదట్లో 733 రూపాయలు. 733 రూపాయలు 8 గ్రాముల బంగారం అమ్మో అనుకునేవాళ్ళం అప్పట్లో. రాను నాకు దాదాపు నా పెళ్లి సమయానికి వచ్చేసరికి అది 7,000 4,500 4,500 కూడా కాదు 3,700 అయింది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత 4,500 అయింది. అమ్మో ఇంత బంగారం ఇంత పెరిగిపోతుంది, మనం అలా కాదు మనం వల్లే అనుకున్నాం. చివరికి ఏమైంది, పెరుగుతూనే దాదాపు 2006 2005 ఈ సమయంలో ఒక 5-6 వేలే ఉంది. మీరు అన్నట్టు 7,000 లోపుగానే ఉంది. అంతే 2004, 2005 ఆ టైంలో అప్పుడు పెరిగింది. ఇంకా తర్వాత 4,500 4,300 ఆ రేట్ లో ఉంది. ఇవాళ రోజు చూసుకుంటే దానికి ఇంకా అసలు సంబంధం లేదు. అసలు 93,000 ఎక్కడ, 4,500 ఇప్పుడు 1/2 గ్రాము కూడా రావట్లే. అప్పట్లో 8 గ్రాములు వచ్చేది. అవునా? సో బంగారం అదే రోజు అనుకుని అప్పులు పాలవ్వకండి దయచేసి. ఏం చేస్తే పుణ్యం వస్తుంది? అసలు అక్షయం అనేటువంటి దేంట్లో మనం సంపాదించుకోవాలి, డబ్బులో కాదు. పుణ్యం అక్షయం చేసుకోవాలి, పుణ్యాన్ని పెంచుకోవాలి. అది భవిష్యత్ తరాలకు మనకు వస్తుంది. ఎలా, ఏం చేస్తే వస్తుంది?
సింపుల్ అన్న. ఒక మట్టి పాత్ర తీసుకోండి, చిన్న కుండ కానీ కూజ కానీ తీసుకొని చక్కగా బెల్లంతో పానకం చేయండి. బెల్లం పానకం. దాంట్లో 2 మిరియాలు, యాలకులు దంచి చక్కగా పొడి వేసి పానకం చేయండి. పానకం చేసిన తర్వాత విసనకర్ర, వెదురు కర్రలతో తయారు చేసిన విసనకర్రలు ఉంటాయి, ఆ విసనకర్ర కూడా తెచ్చుకోండి. దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే వెదురు కర్రలతో ఎందుకు చేయమని చెబుతున్నాను అంటే, వెదురు కర్రలతో చేసిన దాంట్లో చల్లదనం ఉంటుంది. ప్లాస్టిక్ దాంతో విసురుకోండి కొంచెంసేపు వేడి వచ్చేస్తుంది, కానీ వెదురు బద్దలతో చేసిన దానికి వేడి రాదు, చల్లగా ఉంటుంది. ఎండాకాలం పాములు మొత్తం ఎక్కడ ఉంటాయి అంటే వెదురు చెట్ల పొదల్లోనే ఉంటాయి, చల్లగా ఉంటుంది. వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారు, గంపలో ఎత్తుకొస్తారు కదా అమ్మాయిని, అవునా? ఎందుకు? చల్లగా ఉండాలని లక్ష్మీదేవి స్వరూపంగా వెదురును చూస్తారు కాబట్టి. వెదురు అంటే లక్ష్మీదేవి స్వరూపం. అసలు వెదురు గురించి ఒక ఆయన చెప్పాడు, మీరు విన్నారో లేదా? అది వెదురు చెట్టు ఒకటి మొలకొచ్చింది, అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వెదురు బొంగుని మనం కూకడి వేళ్లతో సహా పెగిలించడం అలవి కాని పని నాన్న. ఇట్లా కట్ చేసుకుని తీసుకొని వస్తుంటారు, అవునా? కింద నుంచి పీకరు, వేళ్లలోంచి పీకరు. ఎందుకు అంటే ఒక వెదురు బొంగు పైకి పెరగడానికి కనీసం 22 సంవత్సరాలు టైం తీసుకుంటుంటారు. మనిషి పెరిగితే అలా పెరగాలంటారు. ఎందుకు అంటే చెట్టు మొలకెత్తగానే పైకి పెరగదుట, లోపల రూట్స్ను మొత్తం పెంచుకొని స్ట్రాంగ్ అయిపోతుందిట. స్ట్రాంగ్ అయిపోయి అప్పుడు పైన భూమి పై భాగంలో పెరగడం అనేది కనబడుతుంది. అందువల్ల అన్ని సంవత్సరాలు టైం తీసుకుంటే ఏదైనా బేస్ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పడానికి వెదురు బొంగ ఒక్కటి చాలు. 22 సంవత్సరాలు అంటే సామాన్యమా కదా? సో ఈ వెదురు బద్దలతో తయారు చేసిన విసనకర్ర తెచ్చుకొని, మామిడి పండు సీజన్, చక్కగా 2 మామిడి పండ్లు, ఒక తాంబూలం, విభూతి పండు. ఇదెందుకనండి చెప్తా. విభూతి, యజ్ఞోపవీతం, బ్రాహ్మణులు వేసుకుంటారు కదా, యజ్ఞోపవీతం. ఇంకా అవకాశం ఉంటే వస్త్రాలు. ఇప్పుడు బంగారం దగ్గరకు వద్దాం. అవకాశం ఉంటే 1/4 గ్రామైన ఒక గురివింద గింజ ఎత్తు అయినా సరే బంగారం, ఇవి తీసుకొని మీ ఇంటికి బ్రాహ్మణ పిలిపించండి. కాళ్ళు కడిగి చక్కగా చేతికి గంధం పూసి, ఉదకుంభదానం అంటారు దీన్ని. అంటే ఉదకుంభదానం అంటారు. ఏదైతే మనం పాత్ర ఇస్తున్నామో ఆ పాత్రలో ఉండేటువంటి పానకం ఆయన తాగడం ద్వారా మహావిష్ణు స్వరూపంగా చెబుతాం. అక్కడ మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి పేరు చెప్పి మరి ఇస్తాం ఆయనకి. గంధం పూస్తాం, అక్షతలు పాదాల మీద వేస్తాం. మహావిష్ణు మన ఇంటికి వస్తే ఎట్లా చూస్తాం, అట్లా చేస్తాం. చేసి ఆయనకి యజ్ఞోపవీతం, ఈ విభూతి పండు, తాంబూలం, విసనకర్ర, పానకం, దీంతో పాటు అవకాశం ఉంటే ఇవ్వగలిగితే బంగారం ఇవ్వండి. అది మీకు అక్షయం అవుతుంది. మనం కొనుక్కుంటే అక్షయం కాదు. ఏదైతే దానం ఇస్తున్నామో మనం బంగారం దానం ఇచ్చేంత స్థాయికి, ఇంకా ఎక్కువ దానం ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అంటే అది మన ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటేనే కదా మనం ఇవ్వగలిగేది. కాబట్టి ఇది అక్షయ తృతీయ రోజు చేయాలి. కానీ ఇలా దానం ఇచ్చి, ఇది నేను చెప్పడం కూడా కాదు, పెద్ద వాళ్ళు కూడా ఇదే చెప్తారు. బంగారం కొనటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఇలా దానం ఇవ్వడం అనేటువంటిది జరగాలి. బ్రాహ్మణికి ఇవ్వమని చెప్తున్నారు, మీరు బ్రాహ్మణులు కాబట్టి చెప్తారు. బంగారం ఇవ్వకపోయినా కనీసం ఉదకుంభదానం ఏదైతే ఉందో వేసవి కాలంలో వస్తుంది కదా నాన్న కరెక్ట్గా, కాబట్టి ఉదకుంభదానం ఇవ్వండి. దానివల్ల ఎంత ముంతైతే ఇస్తున్నారో దానికి 10 ముంతలు బంగారం మీ ఇంట్లో దాచుకునేంతగా మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా మీ ఇంట్లో నివాసం ఉండి మీ ఇంటిని బంగారు ప్రాకారాలతో నింపుతాడు. ఈ విధంగా చేయడం అనేది మంచిది. ఇప్పుడు నిజంగా ఇలా దానం చేస్తే మంచిది అన్నారు కదా అని, లేకపోయినా అప్పు చేసి మరి కొనుక్కోవడం ఎలాగో కొనుక్కుంటారు, ఉంటది మనకు అని. ఇప్పుడు నిజంగా దానం చేస్తేనే లాభము, మనకు కలిసి వస్తుంది అన్నారు కాబట్టి అప్పు చేసి కూడా ఇలాంటి సాహసాలు చేస్తారు. అస్సలు ఇవ్వద్దు. ఇది దానం ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్కి మీరు బంగారం ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనీసం అంటే వితౌట్ బంగారం మిగతాదంతా మనం ఇస్తే మరుసటి సంవత్సరానికి కనీసం మనం బంగారం కొనుక్కొని బ్రాహ్మడికి 1 గ్రాము బంగారం ఇచ్చే స్థాయికైనా వెతుకుతాం గ్యారంటీగా. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. బంగారం కొనుక్కోవడం తప్పని చెప్పడం లేదు, కానీ ఇదే రోజు కొనుక్కోవాలనుకోవడం మాత్రం వేరంవేరుగా చెప్పుకోవచ్చు, అది తప్పు. సంతోషం అండి, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.